ఎందుకు అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో మరొక హామీని అనౌన్స్ చేస్తూ కూటమి ప్రభుత్వం యొక్క విశ్వసనీయత, మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్ టువర్డ్స్ పబ్లిక్ ఏదైతే ఉందో అది ఎస్టాబ్లిష్ అయిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. నేను ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా ద్వారా 34,000 కోట్లు, తల్లికి వందనం 10,091 కోట్లు, అదేవిధంగా రైతు భరోసా కానివ్వండి, దీపం కానివ్వండి, దీపం 2 కానివ్వండి, అన్న క్యాంటీన్లు కానివ్వండి, ఇవన్నీ కూడా అమలు చేస్తూ వచ్చాం. మరి మరో హామీ ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ఏదైతే ఉందో దాన్ని ఈ నెల 15వ తారీఖు నుంచి ప్రారంభించబోతున్నామని చెప్పేసి చెప్పడానికి సంతోషిస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళల సాధికారిత, మహిళల అభివృద్ధి, అన్ని రంగాల్లో కూడా మహిళల భాగస్వామ్యం ఉండాలనే లక్ష్యంతో వారికి మేలు చేకూరే విధంగా వారి ఉద్యోగ అవకాశాల కోసం కానివ్వండి, లేదు వారి విద్యా అవకాశాల కోసం కానివ్వండి, ఇంకా అనేక అవసరాల కోసం ఈ బస్సుల్ని ఉపయోగించుకోవటానికి వారికి వీలుగా ఉంటుంది. ప్రభుత్వం అనేక ఆర్థిక ఒడిదుడుకులు, ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం హామీలన్నింటినీ కూడా అమలు చేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. మరి ఈ ఉచిత బస్సు పథకానికి ముఖ్యమంత్రి గారు స్త్రీ శక్తి అని చెప్పేసి నామకరణం కూడా చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దాన్ని క్యాబినెట్ ఆమోదించడం కూడా జరిగింది. ఈ పథకం పేరు స్త్రీ శక్తి. మొన్నటి వరకు కూడా వార్తలు చాలా వచ్చినాయి. ఏదో జిల్లాల వరకే ఈ ఉచిత బస్సుని ఇస్తారు, జిల్లాలో మాత్రమే మహిళలు ప్రయాణం చేయడానికి ఉచితంగా అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి. మరి ఈ వార్తల నేపథ్యంలో ఇటీవల గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కానివ్వండి, ఎవరైతే ఈ పథకాన్ని చేశారో లోకేష్ గారు, మా ప్రియతమ యువనేత లోకేష్ గారి చొరవతో ఈ పథకాన్ని రాష్ట్రం మొత్తం కూడా అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి 1942 కోట్ల రూపాయలు, నెలకి 122 కోట్ల రూపాయలు భారం పడుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి దాదాపు 75% బస్సుల్లో ఏపీఎస్ఆర్టీసీ రవాణా చేస్తున్న దాదాపు 11,200 బస్సుల్లో దాదాపు 11,449 బస్సుల్లో 8,456 బస్సుల్లో ఈ ఉచిత బస్సు పథకం అనేది అమలు కాబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి ఇటువంటి పథకం దేశంలో కేవలం ఢిల్లీ, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో మాత్రమే మరి ఈ పథకం అమలవుతుంది. వారికంటే కూడా మెరుగైన పథకంగా మన ఈ స్త్రీ శక్తిని రూపుదిద్దడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. నేను దాదాపు సంవత్సరానికి 142 లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. నేను బస్సులా 0 ఫేర్ టికెట్ కూడా కావాలా? అది ఎక్కడ పడిపోయినట్టుంది. అది లేదు, పడిపోయింది. ఇస్తాను, మళ్ళీ చూపిస్తాను. బస్సులు చెప్తాను. ఇస్తాను, చెప్తాను.
పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్ప్రెస్ సర్వీసెస్ ఈ బస్సుల్లో వీరికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అన్ని డిస్ట్రిక్ట్లో కూడా ఈ పథకం కవర్ అవుతుంది. లాస్ట్ది మెట్రో ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్ప్రెస్ సర్వీసెస్. దీని మూలంగా ప్రతి ఫ్యామిలీకి కూడా నెలకి 800 నుంచి 1000 రూపాయలు సేవ్ అవుతుందని చెప్పేసి కూడా ఒక ఎస్టిమేషన్. అయ్యా అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా ఈ పథకం అమలు కాబడుతుంది. అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా. ఒక్క నిమిషం అది చెప్తాను నేను. ఒకసారి తెలుసుకోండి. ఎస్, తర్వాత ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ విభాగం ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ పాలసీ లిఫ్ట్ పాలసీ 4O. ఐటీఈస్ జీసీసీల ఏర్పాటుకు అవకాశాలు కల్పించడం కోసం ఉద్దేశించిన పాలసీ ఇది. ఇదేంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర విభజనలో మనం హైదరాబాద్ను కోల్పోయి చాలా నష్టపోయిన విషయం మనందరికీ తెలిసిందే. ఐటీ సెక్టర్లో హైదరాబాద్ బాగా డెవలప్ అయింది. మరి అంతేకాకుండా ఒక రెవెన్యూ జనరేటింగ్ సెంటర్ని తెలంగాణ మొత్తానికి కనుక మనం తీసుకున్నట్లయితే హైదరాబాదే రెవెన్యూ జనరేటింగ్ సెంటర్. సో అటువంటి రెవెన్యూ జనరేటింగ్ సిటీని వదులుకొని మన రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఇక్కడ ఐటీని, సాఫ్ట్వేరు అన్ని రంగాలను కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. అంతేకాకుండా హైదరాబాద్లో దాదాపు 1,00,00,000 కోట్ల రూపాయలు ఐటీ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ జరుగుతూ ఉంటే, బెంగళూరు అదేవిధంగా 3-4 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంటే మన రాష్ట్రంలో అది 5-10 వేల కోట్లకు కూడా చేరుకోపోవటం ఆలోచించాల్సిన విషయం అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను మరి ఈ రాష్ట్రంలో ఐటీని అభివృద్ధి చేయాలంటే పెద్ద పెద్ద సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటిని రాష్ట్రంలో ఎకో సిస్టమ్ని డెవలప్ చేసి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేటట్లు మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ప్రభుత్వం భావిస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో, ఇతర సిటీస్లో, బెంగళూరు కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, లేకపోతే మెడ్రాస్ కానివ్వండి, అక్కడంతా ఏంటంటే భూముల ధరలు, ఇతర కాస్ట్ విపరీతంగా పెరిగిపోవటం కానివ్వండి, ట్రాఫిక్ కంజెషన్తో అనేక సమస్యలు అక్కడ ఎంప్లాయీస్ ఎదుర్కోవటం కానివ్వండి, వీటన్నిటి మూలంగా ఈ పెద్ద పెద్ద సంస్థలు రీలొకేట్ చేసుకుంటానికి కూడా ఆలోచన చేసే పరిస్థితులు ప్రస్తుతం దేశంలో ఉన్న విషయం మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. సో దానికోసం అని చెప్పేసి వారిని ఆహ్వానించాలంటే ఇక్కడ, ఎందుకంటే అక్కడి నుంచి ఇతర సిటీస్ నుంచి వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలంటే వారికి ఒక క్యాపిటల్ కాస్ట్ విపరీతంగా అవుతుంది. కాబట్టి వాటి కోసం తక్కువ ధరకి, అత్యంత తక్కువ ధరకి భూముల్ని వారికి ఏర్పాటు చేసే ఆలోచన ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను మరి ఎందుకంటే ఇటువంటి సంస్థల్ని ప్రోత్సహించేటప్పుడు మరి ఏ సంస్థలైతే ఫార్చ్యూన్ 500 యూరప్ లిస్ట్లో ఉన్నాయో, అదేవిధంగా ఫార్చ్యూన్ గ్లోబల్ 500 లిస్ట్లో ఉన్నాయో, లేకపోతే ఫోర్బ్స్ గ్లోబల్ 2000 లిస్ట్లో ఉన్నాయో, ఫార్చ్యూన్ 1000, ఫార్చ్యూన్ 500 ఈ లిస్ట్లో ఏదైతే స్థానం సంపాదించిన సంస్థలు ఉంటాయో, అదేవిధంగా $1 బిలియన్ టర్నోవర్ కానివ్వండి, లేకపోతే అసెట్స్ కానివ్వండి ఉన్న సంస్థల్ని మరి గుర్తించి వాటికి ఈ భూమిని అందిస్తారని చెప్పేసి, కేటాయిస్తారని చెప్పేసి నేను ఈ పాలసీ ప్రకారం కేటాయిస్తారని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. మరి ఈ సంస్థలన్నీ కూడా కనీసం 3,000 మందికి జాబ్, పర్ ఎకర్ 500 మందికి జాబ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది.
ఇది మన ఐటీ సెక్టర్లో. అదే జీసీసీలో అయితే 2000 మందికి ఉద్యోగాలు, 500 మందికి ఎకరానికి 500 మంది మినిమం. ఎన్ని ఎకరాలు తీసుకుంటే 500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. మొత్తం మీద మినిమం 3000 ఐటీకి, 2000 జీసీసీకి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఎందుకంటే దీని యొక్క ఈ పాలసీ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ రాష్ట్రంలో టాలెంట్ చాలా ఉంది మన దగ్గర. టాలెంట్ బ్యాంక్ అనేది ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉంది. మీరు 140 దేశాల్లో మన రాష్ట్రానికి సంబంధించిన యువకులు సాఫ్ట్వేర్లో కానివ్వండి, ఐటీలో కానివ్వండి, మరి వాళ్ళు పనులు చేస్తున్న విషయం అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇక్కడ టాలెంట్ ఉంది. కాబట్టి ఇటువంటి సంస్థల్ని, పెద్ద సంస్థలు ఎవరైతే ఉన్నాయో, ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఎవరైతే ఇవ్వగలరో ఆ సంస్థల్ని ఆహ్వానించడం కోసం ఇక్కడ ఎకోసిస్టమ్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఎకరానికి అంటే కొన్ని కండిషన్స్ కూడా పెట్టి ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. జీసీసీ డెవలపర్ అయితే కమిట్మెంట్స్ ప్రతి ఎకరానికి 1,00,000 స్క్వేర్ ఫీట్ భవనాలు ఏర్పాటు చేయాలి. 20% భవనాలు తీసుకున్న అంటే వాళ్ళు నిర్మాణం చేసే భవనాల్లో 20% యాంకర్ టెనెంట్, అంటే ముందే టెనెంట్ని ఫిక్స్ చేసుకుని మరి ఆ భవనాలు ప్రారంభించాలని చెప్పేసి నిబంధన ఏర్పాటు చేశారు. అర్హులైన ఐటీఈసీ, జీసీసీలకు 50% ఈ ఫ్లోర్ ఏరియా ఏదైతే ఉందో అది అమ్మాల్సిన అవసరం ఉంటుంది. సేల్ అగ్రిమెంట్ అయిన 6 నెలల్లో భవన నిర్మాణం ప్రారంభించాలి. ఏదైతే గవర్నమెంట్తో సేల్ అగ్రిమెంట్ చేసుకుంటారో 6 నెలల లోపల నిర్మాణ పనులు ప్రారంభించాలని చెప్పేసి నిబంధనలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఐటీ పార్క్లో ప్రతి ఎకరానికి 1,00,000 చదరపు అడుగుల భవనాలు నిర్మించాలి. 10 లక్షల చదరపు అడుగుల భవనాలు మినిమం ఏర్పాటు చేయాలి. ప్రతి ఎకరానికి 500 ఉద్యోగాలు, సేల్ అగ్రిమెంట్ అయిన 6 నెలల్లోనే బిల్డింగ్స్ నిర్మాణం చేయాలని చెప్పేసి కూడా కండిషన్ పెడతాం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అంతే కదండి, నిర్మాణంలో ఉన్నప్పుడు ఉద్యోగాలు ఎట్లా ఇస్తారు? అయ్యా ఎకరమా? లీజు కాదు, ఫస్ట్ ఎస్ వాటికి అదే ధరకి వీటికి కూడా ఏదైతే $1 బిలియన్ టర్న్ ఓవరు లేదా అసెట్స్ లేదా ఫార్చ్యూన్ 500 ఉన్నాయో అదే ధరకి వీరికి కూడా ఇచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. 6 నెలల్లో ప్రారంభించాలి. తర్వాత జీసీసీ ఏదైతే కాంప్లెక్స్ నిర్మాణం చేస్తారో, గ్లోబల్ క్యాపబుల్ సెంటర్స్ నిర్మాణం చేస్తారో వాళ్ళు ముందే 20% ఫ్లోర్ ఏరియాకి యాంకర్ టెనెంట్స్ని తీసుకొస్తే వారికి కూడా ప్రోత్సాహకాలు ఉన్నాయి. వైజాగ్, అమరావతి, తిరుపతి ఎక్కడైనా సరే వారి ఇష్టాలను బట్టి. యువజనాభివృద్ధి, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సేవల నాణ్యతను పెంచుకోవడానికి మనందరికీ తెలిసిందే, ఆంధ్రప్రదేశ్లో అత్యంత అందమైన టూరిజం స్పాట్స్ చాలా ఉన్నాయి. అరకు కానివ్వండి, విశాఖపట్నంలో కానివ్వండి, లేకపోతే మన భవానీ ద్వీపంలో కానివ్వండి, ఇటువంటి 22 ప్లేసెస్ ఉన్నాయి. అక్కడ ఇప్పటికే ఏపీటీడీసీ టూరిజం డెవలప్మెంట్ ఏపీటీడీసీ వారు హోటల్ రన్ చేస్తూ ఉన్నారు. సో అవన్నీ కూడా సరిగ్గా నడవట్లేదని, వాటిని ఇంకా అప్గ్రేడ్ చేయాలనే ఉద్దేశంతో కొత్త పెద్ద పేరెన్నిక గల హోటలియర్స్ని, హోటల్ ఇండస్ట్రీలో, హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మరి వీళ్ళందరికీ కూడా కొన్ని అర్హతలు నిర్ణయించి, అంటే కనీసం 3 నగరాల్లో రిసార్ట్స్ కానీ స్టార్ హోటల్స్ కానీ నిర్వహిస్తూ ఉండాలి. 3 సంవత్సరాల పాటు వరుసగా అవి ఆపరేషన్లో ఉండాలి. వాళ్ళు ఏదైతే హోటల్స్ రన్ చేస్తున్నారో అవి 3 ఇయర్స్ నుంచి కంటిన్యూగా రన్నింగ్లో ఉండాలి. గత 5 నుండి 7 సంవత్సరాల్లో వీరి యాన్యువల్ టర్న్ ఓవర్ తాము చేపట్టే ప్రాజెక్టుకి సమానంగా ఉండాలి 3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్లో. అదేవిధంగా స్టార్ రేటింగ్ కలిగి ఉండాలి. కనీసం 418 మంది ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్న సంస్థలకి దీనికి అర్హులు. వీరు హోటల్, రిసార్ట్స్,
రెనోవేషన్, అప్గ్రేడేషన్ తదితర కార్యకలాపాల్లో ఎక్స్పీరియన్స్డ్ అయ్యి ఉండాలి. ఇటువంటి సంస్థల్ని మరి ఆహ్వానించి రేపు 33 ఇయర్స్కి వీరికి లీజ్కి ఇవ్వటానికి ఈ ప్రతిపాదన చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి అవసరమైతే ఈ లీజ్కి ఇచ్చిన తర్వాత అడిషనల్ ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్లో డెవలప్మెంట్ చేయడానికి కూడా అప్పుడు పరిస్థితులను బట్టి ఫీజు నిర్ణయించి అవకాశం కూడా ఇస్తుందని చెప్పేసి నేను మనం చేస్తాను. 22 ప్లేసెస్లో ఉన్నాయి, 6 క్లస్టర్స్గా చేసి వాటిని లీజ్కి ఇస్తారు. ఈ లీజ్కి ఇవ్వటం కోసం ఇప్పటికే ప్రీ బిడ్ మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. చాలా సంస్థల ఆసక్తి కనబరిచినాయి. వారితో జరిగిన సమావేశాల మినిట్స్ని బట్టి ఆర్ఎఫ్పి తయారు చేయడం జరిగింది. ఆ ఆర్ఎఫ్పికి క్యాబినెట్ ఆమోదానికి పెట్టడం, క్యాబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఆర్ఎఫ్పికి అవసరమైతే ఆ టెండర్ సమయంలో చిన్న మోడిఫికేషన్ చేసుకుంటానికి కూడా అవకాశం కల్పించే విధంగా క్యాబినెట్ ఆమోదించిందని చెప్పేసి నేను మనం చేస్తాను. వైష్ణవి ఇన్ఫ్రా వెంచర్స్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్ తిరుపతి గ్రామీణ ప్రాంతంలోని పేరూరు గ్రామంలో ఏపీటీఏ 24.68 ఎకరాస్ భూమికి బదులు టీటీడీకి చెందిన 25 ఎకరాల భూమిని ఇచ్చే ప్రతిపాదన కూడా ఆమోదం తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఏపీ ఎక్సైజ్ పాలసీ 2024కు సవరణలో మరి గత సంవత్సరం ఈ గవర్నమెంట్ రన్ చేసిన షాపుల ప్లేస్లో ప్రైవేట్ షాపులన్నింటినీ కూడా నియమించడం జరిగింది. దాదాపు 3736 షాపుల్ని ఇవ్వడం జరిగింది. దానికి అదనంగా 373 బలహీన వర్గాలు టాడీ ట్యాపర్స్ కూడా కేటాయించడం జరిగింది. అప్పట్లో పాలసీ ప్రకారం పర్మిట్ రూమ్స్కి దాంట్లో వెసులుబాటు కల్పించలేదు. తర్వాత పక్క రాష్ట్రాల్లో ఉన్న ఎక్సైజ్ పాలసీ కానివ్వండి, మళ్ళీ తర్వాత గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చేసిన రికమెండేషన్స్ ప్రకారం కానివ్వండి, అదేవిధంగా ఈ మద్యాన్ని బహిరంగ ప్రదేశాల్లో సేవించటం, దానికి సంబంధించి దాదాపు 2.7 లక్షల కేసులు పోలీసు వారు లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తితే 2.7 లక్షల కేసులు ఫైల్ చేయటం కానీ ఇవన్నిటిని చూసి వాటి దృష్ట్యా మరి ఈ పర్మిట్ రూమ్లుకి పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి పాలసీ అమెండ్మెంట్ చేయటం కోసం ఏదైతే ప్రతిపాదన వచ్చిందో ఆ ప్రతిపాదన క్యాబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి అన్ని A4 షాపులకు పర్మిట్ రూమ్ లైసెన్సులు జారీ చేయబడుతుంది. దీనికి లైసెన్స్ ఫీజు 5 లక్షల రూపాయలు. వీటిలో కిచెన్కి అనుమతి లేదు. గరిష్టంగా 1000 స్క్వేర్ ఫీట్ రూమ్ మాత్రం ఉండే విధంగా ఈ పాలసీని మాడిఫై చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ APPDCL చైర్మన్ అభ్యర్థన మేరకు కంపెనీ క్లిష్టమైన ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకుని SBI UBI 900 కోట్ల ప్రభుత్వ హామీని అందించడానికి ఆమోదం కోరుతూ ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఆ ప్రపోజల్ని క్యాబినెట్ ఆమోదం చేయడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి ఈ ప్రపోజల్లో ఈ APPDCL ఏదైతే ఆర్థిక సంస్థలతో రుణం తీసుకుంటుందో దానికి సంబంధించి ఈ ఇంట్రెస్ట్ ఛార్జెస్ ఏదైతే ఉంటాయో అవి MCLR రేట్స్తో సమానంగా ఉండే విధంగా వారు చర్యలు తీసుకోవాలి. రుణ వ్యవధి కాలానికి మొత్తానికి కూడా స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. మరి అసలు ప్లస్ వడ్డీకి కలిపి గ్యారంటీ ఇవ్వబడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి APPDCL ద్వారా రుణ సంస్థకు ఏదైతే రీపేమెంట్స్ చేయాలో వారి ఓన్ జనరేషన్ నుంచే ఈ అప్పు చెల్లించబడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి గ్యారంటీ ఇచ్చిన మొత్తంపై APPDCL 2% హామీ కమిషన్ కూడా చెల్లించాలని చెప్పేసి కూడా ఈ ప్రపోజల్ తెలియజేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. మరి మీ అందరికీ తెలిసిందే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బలహీన వర్గాల సంక్షేమం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే బలహీన వర్గాల సంక్షేమం కోసం
అనేక కార్యక్రమాలు చేశాం. దాదాపు 47,500 కోట్ల రూపాయలని మరి కేటాయించడం కూడా బలహీన వర్గాల సంక్షేమం కోసం కేటాయించడం కూడా జరిగింది. దాంట్లో భాగంగానే మరి మత్స్యకారులకి వేట నిషేధ సమయంలో 10,000 రూపాయలు కానివ్వండి, అదేవిధంగా నాయి బ్రాహ్మణులకి ఏదైతే గౌరవ వేతనం ఉందో దాన్ని 10,000 నుంచి 25,000 రూపాయలకి పెంచడం కూడా జరిగిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. మరి ఈరోజు ప్రత్యేకంగా ఈ హెయిర్ కటింగ్ సెలూన్ల నిర్వాహకులకు అంటే ముఖ్యంగా నాయ బ్రాహ్మణ సోదరులకు మద్దతు ఇవ్వడానికి, సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించడానికి నెలకు 150 యూనిట్ల నుండి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును సరఫరా చేయడానికి మరి ఈరోజు ప్రతిపాదన క్యాబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ప్రజాగలంలో ఇచ్చిన హామీ మేరకు 2025-26కు 50 కోట్లు కేటాయించడం జరిగింది. మరో 50 కోట్లు ఇవ్వడం ద్వారా 40,808 హెయిర్ కటింగ్ సెలూన్లకు లబ్ధి చేకూరుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. 40,808 సెలూన్స్ అన్ని యూనిట్లకి ఇస్తాం మేము. 150 నుంచి 200 యూనిట్లకి ఫ్రీ, వాళ్ళు పే చేసుకుంటారు. ఈ 200 యూనిట్లకి ఇచ్చేస్తాం. ఏదైనా సరే హెయిర్ కటింగ్ సెలూన్స్ ఇప్పటికీ సర్వే చేసిన దాని ప్రకారం 40,800 షాప్స్ సర్వే చేయడం జరిగింది. ఆ షాప్స్ అన్నిటికి కూడా ఇవ్వడం దాటినా కూడా 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తాం. గవర్నమెంట్గా దాదాపు 100 కోట్ల రూపాయలు భారం పడుతుంది అనుకుంటున్నాం. 100 కోట్లు సుమారు. ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఆర్డీఎస్ఎస్ అంటే విద్యుత్ నాణ్యతని పెంచడానికి కానివ్వండి, లేకపోతే ట్రాన్స్మిషన్లో ఉన్న లోపాలను సవరించడానికి కానివ్వండి, మరి ఆర్డీఎస్ఎస్ స్కీమ్ని టేకప్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎస్పీడీసీఎల్, సిపిడిసిఎల్ ఈ పనుల్ని నిర్వహిస్తూ ఉంది. దీంట్లో 60% కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది, 40% రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం రుణాలు తీసుకుని కానీ ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాల్సిన సందర్భంలో ఏపీఎస్పీడీసీఎల్ 3,547.57 కోట్ల మొత్తానికి మరియు ఏపీసీపీడీసీఎల్ 1,029.37 కోట్ల మొత్తానికి ప్రభుత్వ హామీని కోరటం జరిగింది. మరి దానికి 2% గ్యారంటీ కమిషన్ కూడా ప్రభుత్వానికి చెల్లించే పొందుపరచడం జరిగింది. మరి దానికి క్యాబినెట్ ఆమోదం కూడా తెలియజేసిందని చెప్పేసి మనం చేస్తాం. సార్ ఫిగర్ సార్, ఎస్పీడీసీఎల్ 3,544.57 కోట్లు మొత్తం. అదేవిధంగా ఏపీ సిపిడిసిఎల్కి 1,029.37 కోట్ల మొత్తానికి ప్రభుత్వ హామీని కోరింది. అంటే ఆర్డీఎస్ఎస్ ప్రాజెక్ట్ని టైమ్లీ పూర్తి చేయడానికి, అంటే ఆల్రెడీ ప్రారంభించింది, కొంత లోన్ తీసుకుని ఆ ప్రాజెక్టులు ఫుల్ షేప్లో కంప్లీట్ అంటే ఫేజెస్ ఉంటాయి కదా, అన్ని రూపాల్లో ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి ఈ రుణం అవసరమైంది. ఈ రుణానికి అంటే 40% ఆఫ్ ది ప్రాజెక్ట్ కాస్టే, 60% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం. దానికి పిఎఫ్సి నుంచి లోన్ తీసుకుంటానికి స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా పాఠశాల విద్యకు సంబంధించి పోయిన గవర్నమెంట్ మనందరికి కూడా గుర్తుండే ఉంటుంది. 2020, 21, 22లో దాదాపు 4,731 పాఠశాలని రీస్ట్రక్చర్ చేస్తూ 3 నుంచి 5వ తరగతి విద్యార్థుల్ని ఆ స్కూల్స్ నుంచి తీసేసి, అంటే ప్రైమరీ స్కూల్స్ నుంచి తీసేసి దగ్గరలో కిలోమీటర్ పైబడి కూడా ఉన్న హై స్కూల్స్కి అటాచ్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఆ నిర్ణయం మూలంగా దాదాపు 2.5 లక్షల మంది విద్యార్థులు ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. ఆ దూర ప్రాంతాలు అంటే ఆ చిన్న వయసులో దూర ప్రాంతాలకి వెళ్ళలేరు, రోడ్లు దాటాలి అని రకరకాల సమస్యలు ఆ రోజు తల్లిదండ్రులు ఆందోళన చేయటం కానివ్వండి, అనేక సమస్యలు ఆ రోజు ప్రజలు లేవనెత్తిన విషయం తెలిసిందే. అయినా కూడా ప్రభుత్వం ముందుకెళ్ళింది, ఆనాటి ప్రభుత్వం. మరి దాని మూలంగా ఏమైందంటే డ్రాప్ అవుట్స్ బాగా పెరిగిపోవటం కానివ్వండి,
మరి అనుకోకుండా 2,43,000 మంది 3,000 మంది 2.5 లక్షల మంది విద్యార్థులు పెరగటం మూలంగా టీచర్స్ మీద కూడా భారం పడటం జరిగింది. ఎందుకంటే ఇంతమంది స్టూడెంట్స్ పెరిగినప్పుడు హై స్కూల్స్లో టీచర్స్ని పెంచాలనే ఆలోచన చేయకపోవటం కానివ్వండి, పెంచకపోవటం కానివ్వండి చేయటం మూలంగా ఆ రోజు కొంత ఎడ్యుకేషన్కి ఇబ్బంది పడిన పరిస్థితులు మనందరికీ తెలిసిందే. దానికి తోడు ఆ రోజు టీచర్స్ కూడా చాలా డ్యూటీస్ ఉండే. బాత్రూంలో ఏదో ఫోటోలు తీయటము, లేకపోతే ఇది రకరకాల యాప్స్ ఇవన్నీ కూడా ఉండే. అటన్నిటి మూలంగా కూడా ఉపాధ్యాయుల్లో ఒక ఆందోళనకర పరిస్థితులు ఆ రోజు వచ్చిన విషయం అందరికి తెలిసిందే. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి అన్ని స్టేక్ హోల్డర్స్ అంటే టీచర్స్ యూనియన్స్తో కానివ్వండి, లేకపోతే పేరెంట్స్తో కానివ్వండి మరి చర్చించి దాంట్లో మార్పులు చేయటానికి, డ్రాప్అవుట్ని తగ్గించడానికి, అదేవిధంగా టీచర్స్ పని భారాన్ని తగ్గించడానికి టీచర్స్ రెగ్యులరైజేషన్ అంటే కొన్ని స్కూల్స్లోనేమో ఎక్కువ మంది టీచర్లు ఉంటారు, స్టూడెంట్స్ తక్కువ ఉంటారు. కొన్ని చోట్ల స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉండి టీచర్స్ తక్కువ ఉంటారు. వీటన్నిటిని కూడా రేషనలైజేషన్ చేసి మరి వీళ్ళందరికీ అనుగుణంగా ఉండే విధంగా అందరి యూనియన్స్ని ఒప్పించి మరి ప్రభుత్వ హెచ్ఓడి పూల్ నుండి మిగిలి పోస్టులను ఉపయోగించి నిబంధనలు సవరించి అదనపు ఆర్థిక భారం లేకుండా సవరించిన నిబంధనలు అమలు చేసి బదిలీలు మరియు పదోన్నతులు. ఈ మధ్య మామూలుగా ఏంటంటే మీ అందరికి కూడా తెలుసు, టీచర్స్ ట్రాన్స్ఫర్స్ అయిపోగానే చాలా ఎలిగేషన్స్, చాలా ఆందోళనలు, ప్రభుత్వం మీద ప్రభుత్వం మీద విమర్శలు కానివ్వండి, లేకపోతే మినిస్టర్లు చేశారు, ఎమ్మెల్యేలు చేశారు, రకరకాల కామెంట్స్ మనం చూస్తూ ఉండేవాళ్ళం. కానీ ఈసారి అటువంటి సమస్యలు ఏమీ లేకోకుండా పూర్తిగా ఎక్కువగా మోతాదులో ఆమోదయోగ్యంగా ట్రాన్స్ఫర్స్ చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి పాఠశాల విద్యను బలోపేతం చేయటం కోసం జీవో 117 పాఠశాలను పునర్నిర్మించడం మరియు ఉపాధ్యాయుల విస్తరణను హేతుబద్ధీకరించడం, కొత్త పాఠశాల నమూనాలను ప్రవేశపెట్టడం, ఆర్టీఈ నియమాలను సవరించడం, నమోదు ఆధారంగా సిబ్బందిని తిరిగి విభజించడం, మిగులు పోస్టులను మార్చడం, కొత్త పోస్టులను సృష్టించడం, ఇవన్నీ కూడా ఈ జీవోస్ ఏదైతే ఇచ్చారో దానికి ఈరోజు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. సవరణలు చేశారు. అంటే గతంలో ఏదైతే వారు స్కూల్ పిల్లల్ని అంటే ప్రైమరీ స్కూల్ నుంచి అప్పర్ ప్రైమరీకి హై స్కూల్కి ఏదే మార్చాలని నిర్ణయం తీసుకున్నారో దాంట్లో వచ్చిన సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని వాటిని సవరించడం, ఆ సమస్యను తొలగించడం కోసం ఈ నిర్ణయాలను కూడా చేయడం జరిగింది. జీవోలు ఆల్రెడీ ఇష్యూ చేశారు. సారీ, జీవో 117. సో దాంట్లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఈ స్టేక్ హోల్డర్స్ చర్చించి సవరించడం జరిగింది. చేస్తూ ఒకసారి జీవో నెంబర్లు కూడా చెప్తాను నేను, చూడండి ఒకసారి. 117 అప్పటిది, అది ప్రాబ్లం. అది మనం కొత్త జీవోస్ ఇష్యూ చేసాము. 21 అదే స్కూల్ ఎడ్యుకేషన్. GOMS నెంబర్ 19 రాటిఫికేషన్ ఆఫ్ GOMS నెంబర్ 19, 20, 21, 33. ఎస్, అంటే 117లో ఉత్పన్నమైన సమస్యల్ని అధిగమించడం కోసం. సమాచార పౌర సంబంధాల విభాగం మీకు ఇంకా మెరుగైన పాలసీ ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. సో దానికోసం ఇవన్నీ కూడా చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ స్టేట్ మీడియా అక్రిడిటేషన్ రూల్స్ 2025. For grant of accreditation to the media representatives at the state headquarters, publishing centers and in the districts of Andhra Pradesh, and to consider the recommendation of the group of ministers committee in this regard. So gata ప్రభుత్వం 2021లో అనుకుంటాను అక్రిడిటేషన్ పాలసీ తీసుకొచ్చి దాంట్లో జర్నలిస్ట్ యూనియన్స్ కానివ్వండి, సంఘాలకు కానివ్వండి, ఎవరికి ప్రాతినిధ్యం లేకుండా చేయటమే కాకుండా 20,000
ఉన్న 20,610 అక్రిడిటేషన్ మెంబర్స్ ఉంటే, జర్నలిస్ట్స్ ఉంటే దాన్ని 13,099 మందికి తగ్గించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తర్వాత ఈ ప్రభుత్వం ఇటీవల కొన్ని మాసాల క్రితం జర్నలిస్ట్ యూనియన్స్తో కానివ్వండి, లేదా డిఫరెంట్ గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో, స్మాల్ పేపర్స్ కానివ్వండి, లేకపోతే వీళ్ళందరితో కూడా చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన ఒక పాలసీని తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ పాలసీని తీసుకొచ్చడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. దీంట్లో మరి ఈ స్మాల్ బిగ్ ఏదైతే పేపర్స్ ఉంటాయో వాటికి కూడా గతంలో తగ్గించడం కోసం, జర్నలిస్టులను తగ్గించడం కోసం ఈ సర్క్యులేషన్ని 5 లక్షలు ఆ పైన ఉన్నటినే బిగ్గా, అంటే ఏదైతే లిమిటేషన్స్ ఉంటాయో సర్క్యులేషన్స్కి సంబంధించిన లిమిటేషన్స్, దాన్ని విపరీతంగా పెంచేసి ఈ అక్రిడిటేషన్ కార్డ్స్ తగ్గించడానికి గత ప్రభుత్వం ప్రయత్నం చేసి 20,000 నుంచి 13,000కి తగ్గించిందని చెప్పేసి మనం చేస్తాం. ఇప్పుడు మనం దాన్ని బిగ్ డైలీస్ అంటే 2 లక్షలు, తర్వాత ఆ విధంగా కొన్ని దీంట్లో వాటన్నిటినీ కూడా ఈ కేటగిరీస్ ఏదైతే ఉన్నాయో ఆ సర్క్యులేషన్ని తగ్గించి ఎక్కువ మంది జర్నలిస్టులకి అక్రిడిటేషన్ కార్డ్స్ లభించే విధంగా ఈ ప్రభుత్వం ఈ పాలసీని తీసుకొచ్చిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి దీని ద్వారా అక్రిడిటేషన్ కార్డ్స్ ఒక మాసం టైంలో అందరికి కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తాం. మీరందరూ కూడా ఇప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకోకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ అక్రిడిటేషన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. మరి ముఖ్యమంత్రి గారి సోషల్ మీడియా మీద కూడా ఒక పాలసీ తీసుకురావాలని ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఆలోచించి ఏదో పాలసీ గురించి వర్కౌట్ చేస్తుందో, అదేవిధంగా ఏదైతే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దీనికి ఏర్పాటు చేశారో అదే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని సోషల్ మీడియా మీద కూడా ఒక పాలసీ తీసుకురమ్మని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగిందని చెప్పేసి నేను సందర్భంగా నేను మనవి చేస్తాను. నేను తప్పకుండా అన్నీ ఇచ్చిన తర్వాత చెప్తాను నేను. క్వాలిఫికేషన్స్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ దాని అనుబంధ సంస్థలపై నిషేధం పొడిగింపు ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం కూడా ఏదైతే రాడికల్ యూత్ లీగ్, ఆర్వైఎల్, రైతు కూలీ సంఘం, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ వీళ్ళంతా కూడా సమాజంలో కొంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తున్నారనే ఉద్దేశం కానివ్వండి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని దీన్ని మరొక సంవత్సరం నిషేధాన్ని పొడిగించడానికి చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నేను. ఎందుకంటే వీళ్ళు ప్రజల ప్రాణాలతోనూ ఆస్తులతోనూ ప్రజల ప్రాణాలను ఆస్తులను రక్షించడానికి మరియు రాష్ట్రంలో శాంతి మరియు ప్రశాంతతను కాపాడటానికి దాని అనుబంధ సంస్థలు చట్టవిరుద్ధ సంఘాలుగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్లో జారీ చేసింది. ఏపీ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ 1992 యొక్క సెక్షన్ 3 మరియు దాని ఉప క్లాజుల ప్రకారం నోటిఫికేషన్లు 1 సంవత్సరం పాటు అమల్లో ఉంటాయి. దీన్ని మరో సంవత్సరం పొడిగించడం జరిగింది. జిఓఎంఎస్ 133 ఫైనాన్స్ విభాగం 17/8/2018 ద్వారా జారీ చేయబడిన ఆదేశాల ప్రకారం పుట్టపర్తి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు, మోవా జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు, అదనపు జూనియర్ సివిల్ జడ్జి గన్నవరం, గాజువాకలోని 8th అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు, తిరుపతి కోర్టు వీటికి అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని అపాయింట్ చేయడానికి ఏదైతే ప్రపోజల్ పెట్టారో దాన్ని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల ఆధారంగా 2025-28 బార్ పాలసీని ఆమోదించేందుకు ఎక్సైజ్ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి
ఆమోదం తెలియజేసిందని చెప్పేసి మనం చేస్తాం. బార్ పాలసీ లేదు, రాలేదు. అంటే ఆలోచన మినిస్టర్స్ని కూడా దీని మీద చర్చించమని చెప్పేసి, అదేవిధంగా ఆటో డిపార్ట్మెంట్ యూనియన్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఒక ఆలోచించామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. తప్పుకోకుండా చెప్తాను అదే దానికోసం ఆ పాలసీ తీస్తున్నాను నేను. ఏమండి సార్ బార్ పాలసీ ఇప్పుడే చెప్తాను నేను. అవును, ఒకసారి బార్ పాలసీ అయిపోయినాక దాని గురించి మాట్లాడదాం. సార్ ఇది అయిపోయానండి, చెప్తాను నేను. గత ప్రభుత్వం ఇచ్చిన బార్ పాలసీ ఏదైతే ఉందో అది 31 ఆగస్టుకి ఎక్స్పైర్ కాబోతా ఉంది. మరి ఇప్పుడు దీన్ని పొడిగించటమా లేకపోతే కొత్త పాలసీ తీసుకురావటమా అనే ఆలోచన చేసినప్పుడు, మరి గత పాలసీ ప్రకారం ఇప్పుడు బార్లు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. అదే కంటిన్యూ చేసినట్లయితే 50 నుంచి 60% బార్లు మళ్ళీ కంటిన్యూ చేసే పరిస్థితులు లేవు. కారణం ఏంటంటే ఇంతకుముందు ప్రభుత్వం గవర్నమెంట్ షాపుల్ని నిర్వహించడం కానివ్వండి, లేకపోతే ఆ షాపులు నిర్వహించడానికి ఏదైతే సమయం బిజినెస్ అవర్స్ ఏదైతే ఉందో దాని మూలంగా కానివ్వండి, దాంతోపాటు ఆ గవర్నమెంట్ షాపులు పెట్టిన లొకేషన్స్ ఆధారంగా కానివ్వండి, గత ప్రభుత్వంలో బార్లు కొంత పాజిటివ్ బిజినెస్ని చేయటం జరిగింది. కానీ ఇప్పుడు ఏదైతే పాలసీ మార్చిందో ఈ ప్రభుత్వం, అంటే గవర్నమెంట్ షాపుల స్థానంలో ప్రైవేట్ షాపులను తీసుకురావటం మూలంగా ఈ బార్లకి కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయని చెప్పేసి మరి సమాచారం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త పాలసీ తీసుకురావాలని చెప్పేసి మరి ప్రభుత్వం ఏదైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రపోజల్ పెట్టిందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అంతేకాకుండా గతంలో ఏంటంటే ఈ కార్టెల్ సిస్టమ్ ఉండటం మూలంగా వేస్తేనేమో చాలా తక్కువ కొటేషన్ వేయటం, అంటే ఒకే ప్రాంతంలో ఒక షాప్కి ఒక బార్కి 50 లక్షలు వేస్తే ఒక బార్కి 1,80,00,000 వేయటం, ఇటువంటి పరిస్థితులన్నిటి మూలంగా కూడా ఇప్పటికే దాదాపు 44 బార్లు వారి బిజినెస్ని కంటిన్యూ చేస్తానికి లైసెన్స్ ఫీజు పే చేయకోకుండా దాన్ని బిజినెస్ని ఆపేసుకోవడం కూడా జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి పక్క రాష్ట్రాల్లో ఈ విధానాన్ని బార్ పాలసీలు ఏ విధంగా ఉన్నాయి వాటన్నిటిని కూడా పరిశీలించి మరి లాట్స్ ద్వారా అంటే లాటరీ ద్వారా ఈ సెలక్షన్ చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అది కూడా ఏదో సింగిల్ అప్లికేషన్ వస్తే లాటరీ తీయకోకుండా మినిమం 4 అప్లికేషన్స్ వస్తే మాత్రమే లాటరీ తీయాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగిందని చెప్పేసి నేను మనం చేస్తాను. మరి దాంతోపాటు పక్క రాష్ట్రాల్లో ఏ విధంగా ఈ బిజినెస్ అవర్స్ ఉంది వాటన్నిటిని కూడా మరి పరిశీలించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. దీంట్లో ఈ పాలసీని ఫ్రేమ్ చేయటంలో ఈ కల్లుగీత కార్మికులు టాడీ ట్యాపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సంక్షేమం కోసం కానివ్వండి, లేదా వాళ్ళ హక్కులు కాపాడటానికి కూడా ఏ విధంగా అయితే షాప్స్లో వారికి 10% షాప్స్ రిజర్వ్ చేశారో బార్లలో కూడా వారికి 50% ఫీజుతో షాపులు కూడా రిజర్వేషన్ చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మొత్తం 840 షాపులు, మొత్తం 840 షాపుల్ని
కి టెండర్లు మన ఆఫర్స్ పిలవటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. 840 బార్స్ దాంట్లో 10% గీత కులాలకి రిజర్వేషన్ చేయటం కూడా జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాము. ఈ షాపులన్నింటినీ కూడా మన లాటరీ ద్వారా నిర్ణయించడం కూడా జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాము. తర్వాత ముందే రెస్టారెంట్ ఉండాలి అనే ప్రీ కండిషన్ ఎవరు లేదు. ఎవరైనా సరే కొత్త వాళ్ళైనా సరే వచ్చి ఈ ఈ లాటరీలో పార్టిసిపేట్ చేస్తానికి అవకాశం ఉంటుంది. ఈ లైసెన్స్ 1/9/2025 నుంచి 31/8/2028 వరకు వ్యాలిడిటీ ఉంటుందని చెప్పేసి మనం చేస్తాను. మరి లైసెన్స్ ఫీజు 50,000 పాపులేషన్ దాటిన ప్రాంత లెస్ అంటే 50,000 సమానం కానీ 50,000 కంటే తక్కువ ఉన్న ప్రాంతాలకి 35 లక్షలు, మరి 50,000 కంటే ఎక్కువ 5 లక్షల కంటే తక్కువ పాపులేషన్ ఉన్న ప్రాంతాలకి 55 లక్షలు, అదేవిధంగా 5 లక్షలకు పైన ఉన్న పాపులేషన్కి 75 లక్షలు ఫీజుగా లైసెన్స్ ఫీజుగా నిర్ణయించడం జరిగింది. ప్రతి సంవత్సరం 10% ఇయర్ ఆన్ ఇయర్ లైసెన్స్ ఫీజు కూడా పెంచడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. గీత కులాలకి ఈ ఫీజులో 50% మాత్రమే ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. తర్వాత ఈ లైసెన్స్ ఫీజుని గతంలో ఒకేసారి కట్టాల్సిన పరిస్థితి ఉండేది. దాన్ని ఇప్పుడు మనం 6 ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చి ఒక్క ఇన్స్టాల్మెంట్స్కి బ్యాంక్ గ్యారంటీ ఇచ్చే అవకాశాన్ని కూడా కల్పించడం జరుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. యుఎల్బి ప్రాంతంలో అదేవిధంగా దానికి పక్క హ్యాబిటేషన్స్లో నోటిఫైడ్ టూరిజం షాప్లో కూడా ఈ సెంటర్స్ మన రిలీజియస్ టూరిజం తప్ప మిగతా టూరిస్ట్ ప్లేస్లో కూడా ఈ బార్లు ఓపెన్ చేయబడతాయని చెప్పేసి మనం చేస్తాను. అప్లికేషన్ ఫీజు 5 లక్షలు ప్లస్ 10,000. 840 మొత్తం షాప్స్ 840. ఎస్. తర్వాత బిజినెస్ అవర్స్ని కూడా అదే ఇందాక చెప్పాను, పక్క రాష్ట్రాల్లో కూడా బిజినెస్ అవర్స్ ఏ విధంగా ఉంది అని పరిశీలించడం జరిగిందని చెప్పేసి మరి ఈ కొత్త పాలసీ ప్రకారం 10 నుంచి 12 వరకు కూడా పెట్టాలని చెప్పేసి 10 నుంచి 11 రాత్రి PM 10 AM నుంచి 11 PM. ఎందుకంటే పక్క రాష్ట్రాలు చూస్తే తెలంగాణలోనేమో 10 AM to 12 PM ఉంది. ఆ వీకెండ్ అయితే 1 AM దాకా కూడా ఉంది. 10 AM నుంచి 1 AM వరకు కూడా, అంటే అర్ధరాత్రి 1 గంట దాకా కూడా ఉంది. అదేవిధంగా కర్ణాటకలో కూడా కర్ణాటక బార్ టైం ఎక్స్టెండ్ అప్ టు 1 AM, 10 నుంచి 1 AM దాకా, అంటే మిడ్ నైట్ 1 AM దాకా కూడా ఉంది. సో వీటన్నిటిని పరిశీలించి మన రాష్ట్రంలో ఈ పాలసీ ప్రకారం 10 AM to 11 PM, వీకెండ్స్ ఏం లేదు, 1 hour మాత్రం ఫుడ్, ఎందుకంటే భోజనం చేస్తూ ఉంటారు కాబట్టి 1 hour గ్రేస్ పీరియడ్ లాగా ఇవ్వటం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఆల్ బ్రాండ్స్ ఎక్సెప్ట్ 99 రూపీస్ ఏదైతే ఉందో లిక్కరు, అది తప్ప మిగతా బ్రాండ్స్ అన్నింటిని కూడా అందుబాటులో ఉంటాయని చెప్పేసి మనం చేస్తాను. బార్ లైసెన్స్ మే పర్చేజ్ లిక్కర్ బియర్ ఎట్ ది సేల్ ప్రైస్ షాప్ అండ్ మే పే అడిషనల్. అంటే ఈ షాప్లకి ఏదైతే మద్యాన్ని సరఫరా చేస్తారో అదే ధరలకి మన డిపోస్ దగ్గర ఈ బార్లు కూడా మద్యాన్ని కొనుక్కోవచ్చు. అడిషనల్ ఏదైతే ఎక్సైజ్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో ARET, దాన్ని బ్యాంక్ గ్యారంటీ ద్వారా కూడా స్పెసిఫైడ్ టైంలో పే చేస్తానికి కూడా అవకాశం కల్పించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. పెంచాలి, ARET ఉంది ఏమన్నా మద్యాన్ని తగ్గించడానికి అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఏమండి తగ్గించాలని లక్ష్యం. ఏది అవకాశం కల్పించడానికండి. ఇంతకుముందు 12 దాకా, ఇప్పుడు పక్క రాష్ట్రాలు అసలు అయితే 5 దాకానే పెట్టండి. అసలు ఎందుకు గంట పెట్టేసి తీసేస్తే పోతుంది కదా. దానికి కాదు కదా, ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు పక్క రాష్ట్రాల్లో ఎటువంటి పాలసీస్ ఉన్నాయి, గత ప్రభుత్వాల వైఫల్యాలు ఏమిటి, వాటన్నిటినీ పరిగణలోకి తీసుకుని ఒక మంచి పాలసీ తీసుకురావడానికి ఆలోచన చేసింది. సో 10 గంటల నుంచి 11 గంటల దాకా పెట్టారు. గత ప్రభుత్వం కూడా అదే సమయం పెట్టింది, 10 నుంచి 11 వరకే గత ప్రభుత్వంలో కూడా. కానీ గత ప్రభుత్వంలో గవర్నమెంట్ షాపులనేమో 10 నుంచి 9 దాకా పెట్టింది, ఈ షాపులు మాత్రం 11 దాకా పెట్టింది బార్లని. లాటరీ డేట్ ఇచ్చినట్లేదు చెప్తాను.
అవి మాత్రం ఓపెన్ లైసెన్స్ అండి. స్టార్ హోటల్స్ వాళ్ళకి కావాలంటే తీసుకోవచ్చు. ఈ 840లో రావు, వీటికి సంబంధం లేదు. ఎయిర్పోర్ట్స్లో కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ కనుక రికమెండ్ చేస్తే ఎయిర్పోర్ట్లో కూడా బార్లు పెట్టుకోవడానికి ఆ ఎయిర్పోర్ట్ ఆపరేటర్ కనుక అప్లై చేస్తే అక్కడ కూడా ఉంటుంది, ఎక్సెప్ట్ తిరుపతి ఎయిర్పోర్ట్. ఎవరైనా పాల్గొవచ్చు. అవునా? వైన్స్లో ఎక్కడైనా సరే ఎమ్మెల్యే ఒప్పుకోలేదని చెప్పేసి అప్లికేషన్ ఇవ్వకుండా ఎవరున్నారా? ప్రతి షాపుకు కూడా దాదాపు 20-30 అప్లికేషన్లు వచ్చిన విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ప్రతి అత్యంత అప్లికేషన్స్ వచ్చిన రాష్ట్రం ఈ రాష్ట్రమే. ఒకవేళ అదే బెదిరింపు ఉంటే షాప్కి ఒక అప్లికేషన్ 2 అప్లికేషన్లు వచ్చాయి. అట్లా రాలేదు కదా. ఏది మీరు అట్లా అనలేదు కదా. అందరూ అప్లికేషన్ వేసుకోవచ్చా లేదా అని అడిగారు. అందరూ అట్లా వారు అడిగిన ప్రశ్న ఏంటి? అందరు వేసుకోవచ్చా లేకపోతే ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్ళే వేసుకోవాలని అడిగారు. అందరు వేసుకోవచ్చు. మీరు అడిగింది అదే. అందరు వేసుకున్న తర్వాత లాటరీలో ఎవరికి వస్తే వాళ్ళు పెట్టుకుంటారు. అందరు పెట్టుకున్నారు. ఎక్కడైనా ఒక షాప్ చూపించండి పెట్టుకోలేదని. చాలా షాపులు పెట్టారు. సార్ ఎవరెవరు ఎక్కడ సార్? రాష్ట్రంలో 3600 షాపులు 3700 షాపులు పెట్టాం. మీరేదో 2-3 షాపుల గురించి మాట్లాడి ఏదో ఆంధ్రప్రదేశ్లో ఎవరు అప్లికేషన్ అయిన ఇస్తలేదు, ఎవరు పెట్టుకుని ఇస్తలేట్లా. 3700 షాపుల్లో ఎక్కడ 5-10 మీ బోటల్లో నా బోటల్లో ఉంటే ఏదైనా జరిగి ఉండొచ్చులే. కానీ బట్ వైడ్ రేంజ్లో చాలా ఫ్రీగా షాపులు పెట్టుకున్నారు. ఎక్కడ ఇబ్బంది లేదు. ఇన్ని అప్లికేషన్స్ ఒక షాప్కి వచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. అది గుర్తుంచుకోవాలి మీరు. అత్యంత అప్లికేషన్స్ వచ్చిన రాష్ట్రం కూడా ఇదే. రేపు బార్లకు కూడా అదేవిధంగా లైసెన్స్ వస్తాయి. మీకు ఎక్కడికన్నా అటువంటి కంప్లైంట్ ఏదైనా ఉంటే ప్రభుత్వం ఇంటర్ఫియర్ అయ్యి తప్పకుండా అక్కడ షాపులు పెట్టిస్తుంది, కూడా బార్లు కూడా పెట్టిస్తుందని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాం. చేసుకోవచ్చు అండి. అంటే మహిళలకి ఏమైనా ఇవ్వకూడదని ఏమైనా ఉందా రూలు? మీకు తెలిసి డబ్బులు ఎక్కువ వేస్తున్నారా? మద్యం షాపులు పెట్టడానికా? పెట్టలేయండి, రానియండి. అదేం లేదు. ఓన్లీ రిజర్వేషను గీత కార్మికులకే, గీత కులాలకు మాత్రమే 50% కన్సెషన్ ఉంది, ఇంకెవరికి లేదు. మీరు ఏదైనా పాలసీస్ చేయాలంటే రేపు పేపర్లో రాస్తే దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలేమో ఆలోచిస్తాం. మా పాలసీ ఏదైతే పాలసీని ఆమోదించిందో క్యాబినెట్, దాని గురించి చెప్తున్నాం. అంటే దాదాపు ఈ ఒక్క సంవత్సరంలోనే 2.7 లక్షల కేసులు నమోదైనాయి. ఓపెన్ ఏరియాస్లో తాగుతాం మూలంగా మంచిదండి. కేసులు ఏదో మన విషపూరితమైన మద్యం మీదో లేకపోతే ఇల్లిసిట్ లిక్కర్ మీదో కాదు నేను చెప్పేది. బహిరంగ ప్రదేశాల్లో తాగుతూ సమాజానికి, పెడెస్ట్రియన్స్కి ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో నమోదైన కేసుల గురించి నేను చెప్తా ఉన్నాను. రూమ్లో కూర్చున్నారు. బహిరంగ ప్రదేశం ఎట్లయిద్ది అంటే రూమ్ కూడా బహిరంగ ప్రదేశమేనా? కాదండి. షాప్కు ఆనుకుని ఒక రూమ్ కడితే అది బహిరంగ ప్రదేశం అయితే చెప్పండి మీరు. ఏదైనా అంటే తాగితేనే నేరాల సంఖ్య పెరిగిద్దని మీ ఆలోచన అయితే అది వేరుగా ఆలోచిద్దాం మనం. అది ఎప్పుడు ఉంది, గతంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటుంది కూడా. అది కరెక్టేనండి, కాదని అంటలే నేను. ఒకవేళ అటువంటివి ఉంటే వాటిని ఏ విధంగా నివారించాలని ఆలోచించాలి. ఆ నివారణలో ఇదొక భాగం. ఏది? ఈ రూమ్స్ ఏదైతే ఏ రూమ్స్ పర్మిట్ రూమ్స్ ఉన్నాయో దాన్ని కొంచెం తగ్గించడానికి. ఇప్పుడు రోడ్డు మీద కూర్చుని తాగి లేదా కార్ల మీద బ్యానెట్ల మీద కూర్చుని తాగి వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులు, లేకపోతే ఇది దొరకట్లేదని గంజాయి తెచ్చుకుని తాగి ఊరిలో ఇబ్బంది పెట్టే పరిస్థితులను తగ్గించాలని ప్రభుత్వం యొక్క ప్రయత్నం. గంజాయి చాలా వరకు తగ్గింది. ఇప్పుడు మాదక ద్రవ్యాలు తగ్గినాయి. ఎందుకు? ఆ రోజు 150% రేట్లు పెంచేసేసి అది తాగలేక తక్కువ ధరకు వచ్చే గంజాయిని కానీ తక్కువ ధరకు వచ్చే మాదక ద్రవ్యాలకి బానిసలైపోయిన యువకులను చూసాం. కాబట్టి అవన్నీ తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం. తగ్గిస్తానికి ఇప్పుడు మేమేమి మద్యపాన నిషేధం చేస్తామని చెప్పలేదు, మేము లేదా దశల వారీగా నిషేధం చేస్తామని చెప్పలేదు.
బెటర్ పాలసీని తీసుకొస్తానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. సో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి సమాజానికి కానీ ప్రజలకి అసౌకర్యం కలిగించడానికి నిరోధించడం కోసం ఈ పర్మిట్ రూమ్లో ఇష్టం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. సార్ అది సపరేట్గా ఇస్తాను. 2.7 లక్షలు అయితే ఈ మద్యం కేసులు వచ్చినాయి. దాంట్లో ఎన్నోనే నేను చెప్తాను. ఏమండి ఎలా తాగిస్తాయి? ఏ కేసులు తాగుతాయి? ఒకళ్ళు పెరిగితే కేసులు నమోదు చేస్తాం. అప్పుడు అంటే బయట తాగితే కాదు, ఓపెన్ ప్లేస్లో తాగితే డ్రంక్ అండ్ డ్రైవ్ ఉండదా? ఓపెన్ ఏరియాలో తాగినా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుంది కదా. ఓపెన్ ఏరియా బహిరంగ ప్రదేశాలలో తాగే పరిస్థితుల్ని నివారించడం కోసం, ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ని నివారించడం కోసం ఈ పర్మిట్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. నీలాగా నాలాగా ఇంటికి తీసుకెళ్ళి తాగే అవకాశం ఉంటే ఇంటికే తీసుకెళ్ళి తాగుతారు. లేదనుకోండి రోడ్ల మీద తాగి, లేకపోతే చెట్ల కింద తాగి, కారుల్లో తాగి, బైకుల మీద తాగి ఆ ఇబ్బంది పడే కంటే ఒక రూమ్ని ఏర్పాటు చేసి దాంట్లో మద్యం సేవించడానికి అవకాశం కల్పిస్తాం. తర్వాత పరిశ్రమల నాట్ మ్యాండేటరీ పెట్టుకుంటేనే, పర్మిట్ రూమ్ పెట్టుకుంటేనే 5 లక్షల రూపాయలు ఫీజు. ఓకే సార్, లిక్కర్ స్కామ్లో నాకంటే మీకే బాగా తెలుసు, ఎందుకంటే మీరే రాస్తూ ఉంటారు వార్తలో లిక్కర్ స్కామ్లో ఏం జరిగింది, ఎక్కడ జరిగింది. మొన్న ఒకటి నేనేదో ప్రెస్ మీట్ పెడితే ఏదో ఒక టీవీ వారు రాసేసారు, ఏమని, పోలీసులకి నోట్ల కట్టలతో పట్టుబడిన పార్థసారథి అని చెప్పేసి. తెలుసా మీకు? ఎవరికి తెలీదా? మళ్ళీ తర్వాత హెచ్ఎం టీవీ తర్వాత సారీ చెప్పి మేము దాన్ని మళ్ళీ కింద లోపలంతానేమో నా ప్రెస్ మీటే ఇచ్చారు. ఇది హైదరాబాద్లో 11 కోట్లు దొరికినాయి, బెంగళూరులో 14 కోట్లు దొరికినాయి, డంప్ దొరికిందని చెప్తే దాంట్లో ఓకే రైట్ తమ్నేల్ చేస్తాం. తమ్నేల్ అదే తమ్నేల్ నేను కదా, వార్త అంతా కరెక్ట్గానే రాశారు. వార్త నేను ఏదైతే ప్రెస్ మీట్లో చెప్పాను. అదేవిధంగా ఏపీఐసి ద్వారా 7,500 కోట్ల రుణం సమీకరించి పరిశ్రమల అభివృద్ధికి వినియోగించేందుకు పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ చేసిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి ఆమోదం తెలిపింది. ఇప్పుడు ప్రభుత్వం ఈ పరిశ్రమల్ని పెంచడానికి, ఎంఎస్ఎంఈని పెంచడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తుందో, ఇండస్ట్రీస్ని రాష్ట్రంలోకి తీసుకొచ్చి ఈ 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఎంత కమిట్మెంట్తో పనిచేస్తుందో మనం కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పటికే దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వాస్తవ రూపంలో పనులు కూడా ప్రారంభించడం జరిగింది. సో దాంట్లో భాగంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ని ఏర్పాటు చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇప్పటికే 50 నియోజకవర్గాల్లో ఇటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ కూడా ఏర్పాటు జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఇంకా ఏర్పాటు చేయడానికి ఇప్పటికే దాదాపు 10,000 ఎకరాలు ప్రభుత్వం దగ్గర, ఏపీఐసి దగ్గర ఉన్నాయి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో. ఇంకా ఒక 30,000 ఎకరాలు సేకరించి ఇండస్ట్రీస్ని ఆహ్వానించాలని చెప్పేసి, ఇండస్ట్రియల్ ఏర్పాటు చేయాలనుకున్న వాళ్ళకి భూమిని, ఎస్టేట్స్ డెవలప్ చేసి మౌలిక వసతులు ఏర్పాటు చేసి ఎవరైతే వ్యాపారాలు మన పరిశ్రమ స్థాపించాలనుకుంటారో వారి కోసం ఏర్పాటు చేయాలని ఈ 7,500 కోట్ల రూపాయలు సేకరించడానికి ఏదైతే ప్రతిపాదన చేసిందో దాన్ని కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనం చేస్తాను. ఏమండి అంటే సబ్సిడీ లోపల అట్లీస్ట్ మన భూమి ఇస్తే తప్పకుండా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం సబ్సిడీస్ కూడా ఇస్తాం. అది వాస్తవమే. అంటే ఒక చోట సబ్సిడీలు ఇవ్వలేదని చెప్పి సబ్సిడీలు ఇవ్వకపోవటం అనేది గత ప్రభుత్వం నుంచి మాకు వారసత్వంగా వచ్చిన విషయం మీ అందరికీ తెలిసింది. ఈ ఒక్క సంవత్సరంలోనే మిగిలిపోయిన సబ్సిడీలు ఏమీ లేవు. గత 5 సంవత్సరాల నుంచి కూడా సబ్సిడీలు ఇండస్ట్రీస్కి రాలేదనేది చాలా ఉన్నాయి. కొన్ని అప్పులు తీరుస్తూ ఉన్నప్పుడు రైతులకి 1,600 కోట్లు ఇవ్వలేదు, అది ఇచ్చాము. ఫీజు రింబర్స్మెంట్ చాలామందికి బకాయిలు ఉన్నాయి, అవి ఇచ్చాము. ఇట్లాగే ఇన్సెంటివ్స్ కూడా ఇస్తాం. ఇన్సెంటివ్స్ గత ప్రభుత్వం వదిలేసి వెళ్ళింది, అది మేము కట్టాలి కదా, అందుకని ఇండస్ట్రీస్ రావద్దు అని చెప్పేసి ఆలోచన చేయడం తప్పు కదా. సో వసతులు ఏర్పాటు చేస్తే తప్పకుండా ఇండస్ట్రీస్ వస్తాయి.
అదేవిధంగా ఐటీ కానీ ఇవన్నీ సెక్టర్స్ వస్తే మనకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సో ఇది ఏమండి ఇంకో 2 ఇష్యూస్ ఉన్నాయి. ఇది అయిపోయిన తర్వాత చాలాసేపు మాట్లాడదాం మనం. సో ఈ 7,500 కోట్లు రుణాన్ని సేకరించడానికి ఒక ఎస్పీవీని తయారు చేసి ఈ 9-10 మాసాల్లో ఈ రుణాన్ని సేకరించాలని చెప్పేసి ఆలోచన చేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మళ్ళీ రుణం శాంక్షన్ అయిన తర్వాత దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలి ఏంటి అనేది మళ్ళీ క్యాబినెట్కి కూడా ప్రపోజల్ పంపించడం జరుగుతుందని చెప్పేసి మనవి చేస్తాను. అదేవిధంగా ఏఎస్ఆర్ జిల్లాలో రామవరం మండలాన్ని 2 మండలాలుగా డీలిమిటేషన్ విభజించడం జరిగింది. ఒక మండలం గుర్తేడు మండలం మరియు దిగువ రామవరంగా ఈ 2 మండలాలు విభజించడానికి ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేయడానికి రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదన రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అదేవిధంగా చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం తమ్మిగానిపల్లి గ్రామంలో ఎల్పిఎం నెంబర్ 646 మొదలైన వాటిలో 81.227 సెంట్ల ప్రభుత్వ భూమిని ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం చిత్తూరులోని ఏపీఐసి జోనల్ మేనేజర్కు ఉచితంగా బదిలీ చేయడానికి రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదన కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరిపోతే మరొక పథకం ఈ చేనేత కార్మికుల కోసం ప్రత్యేకంగా వారి అభివృద్ధి కోసం వారి వృత్తి అభివృద్ధి కోసం ఈరోజు మంచి కార్యక్రమాన్ని రేపు హ్యాండ్లూమ్ డే ఉంది కదా, ఆ సందర్భంగా ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది. దీంట్లో ఏమిటంటే హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు, తర్వాత గృహాల్లో నిర్వహించే పవర్లూమ్స్కి 500 యూనిట్లు ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దానికి 190 కోట్ల రూపాయలు పర్ యానం రాష్ట్ర ప్రభుత్వం భారం భరిస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ఏదైతే సొసైటీస్ నుంచి యాప్కో కొనుగోలు చేస్తుందో దాని మీద 5% రీయింబర్స్మెంట్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ మీద ఇచ్చే కార్యక్రమం కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అది 15 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం మీద భారం పడుతుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా కోఆపరేటివ్ హ్యాండ్లూమ్ వేవర్ థ్రిఫ్ట్ ఫండ్ స్కీమ్ 5 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఎన్టీఆర్ పెన్షన్ భరోసా స్కీమ్ 4,000 రూపాయలు, అంటే 50 సంవత్సరాలకి ఏదైతే చేతి వృత్తుల వారికి ఇస్తామో వీరికి 4,000 రూపాయలు, అంటే 438.59 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. గత ప్రభుత్వంలో ఈ పథకాలన్నింటినీ కూడా రద్దు చేసి నేతన్న నేస్తాం అని చెప్పేసి 24,000 రూపాయలు కుటుంబానికి ఇవ్వటం జరిగింది. అప్పుడు దాదాపు 93,000 కుటుంబాలకు ఎంత ఇచ్చారు, సంవత్సరానికి 188.25 కోట్లు ఇవ్వటం జరిగింది. నేతన్న నేస్తం కార్యక్రమం కింద ఇవ్వటం జరిగింది. వైఎస్ఆర్ నేతన్న నేస్తం. ఈరోజు 648 కోట్లు విద్యుత్ సబ్సిడీ కానివ్వండి, ఎన్టీఆర్ భరోసా 50 సంవత్సరాల వయసు కానివ్వండి, లేదు వేవర్స్ థ్రిఫ్ట్ కానివ్వండి, లేకపోతే జిఎస్టీ రీయింబర్స్మెంట్ కానివ్వండి, 648 కోట్లు ఇవ్వటం జరిగింది. దీనికి అదనంగా నేతన్న భరోసా 25,000 రూపాయలు కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఇది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్. బలహీన వర్గాలకి, మత్స్యకారులకు కానివ్వండి, గీత కార్మికులకు కానివ్వండి, అదేవిధంగా నాయి బ్రాహ్మణులకు కానివ్వండి, పద్మశాలీలకు కానివ్వండి, కొన్ని వేల కోట్ల రూపాయలు మరి వారి అభివృద్ధి కోసం కేటాయిస్తున్న విషయాన్ని మరి అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తాను. రేపు మంగళగిరిలో కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం నిర్వహించబోతుందని చెప్పేసి కూడా మనవి చేస్తాను. 93,000 మంది ఎంతోమంది ఉంటారని అన్నారు. నా దగ్గర ముందైతే ఈ 648 కోట్లు ఏదైతే ఉందో ఎన్టీఆర్ పెన్షన్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి ఇచ్చేస్తారు. త్వరలో ఇది కూడా 25,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. 93,000 కుటుంబాలు ఉంది. అది చేతి వృత్తుల వారికి కొన్ని వీళ్ళకి ఇచ్చి రేపు కార్యక్రమం భాగంగా దీన్ని అనౌన్స్ చేయటం జరిగింది. చెప్పండి.
ఫేక్ సొసైటీస్ ఉంటే వాటి మీద తప్పకుండా చర్యలు తీసుకుని తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం, ఫేక్ సొసైటీస్ అయితే. అందుకని ఫేక్ సొసైటీస్ పేరు మీద నిజమైన సొసైటీలని, నిజమైన చేనేత సోదరులకి నష్టం చేయం. సరే, లూలు సంస్థకు ఏదైతే ఆర్టీసీ ఇచ్చేదేదో ఈ క్యాబినెట్ మంత్రుల మధ్య కొంత భిన్నాభిప్రాయాలు సీఎం గారి ఎక్కడ క్యాబినెట్లో ఎక్కడ కూడా భిన్నాభిప్రాయాలు రాలేదు. ఏదైతే ప్రపోజల్ వచ్చిందో ఆ ప్రపోజల్ని ఆమోదించడం జరిగింది. అంటే వ్యతిరేకంగా దానికి సంబంధించి ధర్నాలు చేస్తున్నారు, పోరాటాలు ఆర్టీసీ వాళ్ళు వ్యతిరేకంగా. ఇప్పుడు తప్పుకోకుండా ఏ మంచి కార్యక్రమం తీసుకున్నా కూడా దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది వాళ్ళ వృత్తిలో భాగంగా కానివ్వండి, లేకపోతే వారి పాలసీలో భాగంగా కానివ్వండి, కొన్ని మంచి నిర్ణయాలు కూడా వ్యతిరేకించడం వాళ్ళకి పరిపాటు అయి ఉంటుంది. ఆ విధంగా వ్యతిరేకించినా కూడా రాష్ట్రానికి మంచి జరుగుతుందా లేదా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా అయితే పక్కన హైదరాబాదు, బెంగళూరు, చెన్నై రాష్ట్రాలు మన సిటీస్ ఉన్నాయో ఆ స్థాయికి మన రాష్ట్రంలో సిటీస్ కూడా పెంచాల్సిన బాధ్యత మన మీద ఉంది. రైట్. జరిగింది 15వ తారీఖున ఫ్లాగ్ హాయిస్టింగ్ అయిపోయిన తర్వాత హైటీ కూడా ఉంటుంది కాబట్టి హైటీ కంటే ముందా తర్వాత అనేది ప్రభుత్వం కార్యక్రమం అనౌన్స్ చేస్తుంది. ఈ అక్రిడిటేషన్ రూల్స్ మీకు సపరేట్గా పంపించమంటారా?